వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంకలో చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకాన్ని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. హ్యాండ్లూమ్ కార్మికులకు 200 యూనిట్లు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. హ్యాండ్లూమ్ కార్మికులకు సంవత్సరానికి సుమారు 8,600, పవర్లూమ్ కార్మికులకు 21,000 వరకు కరెంటు బిల్లు భారం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. చేనేత కార్మికుల జీవితాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త వెలుగులు నింపారని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేతల సంక్షేమానికి కట్టుబడి ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో చేనేత వృత్తిని కాపాడేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ సందర్భంగా ఒక లబ్ధిదారుని ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ఆనందరావు స్వయంగా నేత మగ్గం నేసి చేనేత కార్మికులతో మమేకమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేనేత కార్మికుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు నుంచి ఉచిత విద్యుత్తు మీ మగ్గాలు అన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉన్నటువంటి కుటుంబాలకి ఈ 200 యూనిట్లు విద్యుత్తుని మీకు ఉచితంగా ఇస్తున్నారు. సంవత్సరానికి దీనివల్ల మీకు 8,640 రూపాయలు మీకు ఆదా అవుతుంది. మీరు చంద్రబాబు గారు ఏం చెప్పంటారు? చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇస్తున్నందుకు మీరు ఏంటి చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? మళ్ళీ అయినా రావాలి కోరుకుంటున్నారా? మళ్ళీ ఏం చెప్పండి, అలాగే చెప్పరా? అందరూ మర్చిపోలేని రోజు. ఎందుకంటే మగ్గాలు నేసుకుంటూ జీవనాన్ని గడిపే కుటుంబాలకి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం నుంచి ఒక గొప్ప పథకం, ఇంకా శాశ్వతం అయిపోద్ది పథకం. దీనివల్ల కరెంటు బిల్లు సంవత్సరానికి దగ్గరగా మరి అదే హ్యాండ్లూమ్ అయితే 8,640 రూపాయలు, అదే పవర్లూమ్ అయితే 1800 చెప్పిన 21,600 రూపాయలు సంవత్సరానికి జరుగుతుంది. అంటే 25,000 పథకాన్ని పెట్టేసి నిజమైన కార్మికుడికి ఇవ్వకుండా ఎవరైతే సగం బినామాలకు ఇచ్చి మిగిలిన నిజంగా మగ్గం మీద నేత నేసుకుని ఆ వస్త్రాన్ని అమ్ముకుని బతికే కుటుంబాలకి కూటమి 2014-19లో ఉన్నటువంటి చంద్రబాబు గారు అప్పుడు ఇచ్చినటువంటి అనేక రకాల బెనిఫిట్స్, రిబేట్స్ కానీ, లేకుంటే ఆప్కో ద్వారాగా వస్త్రాల కొనుగోలు కానీ, లేకపోతే నూలు మీద కానీ, థ్రిఫ్ట్ ఫండ్ కానీ, ఇలాంటివి అనేక రకాలన్నీ పక్కన పెట్టేసి మరి వారి పార్టీ వారికి అన్న వారికి మాత్రమే 25,000 ప్రవేశపెట్టి నిజమైన చేనేత కార్మికుడికి దారుణంగా అన్యాయం చేసింది గత ప్రభుత్వం. ఈరోజు 25,000తో పాటు మరి పవర్లూమ్ ఉన్న వాళ్ళకి 21,600 వస్తుందంటే ఎంతో మీరు అర్థం చేసుకోండి. చేనేత కార్మికులకు రావాల్సినటువంటి రకరకాల బెనిఫిట్స్ కానీ, మీ పరిస్థితులు కానీ ఇదివరకు అయితే మీరే చెప్పుకోవాలా. ఇప్పుడు మీరు చెప్పక్కర్లేదు, నారా లోకేష్ బాబు గారు ఆయన చెప్తారు. ఇప్పుడు ఎందుకు చెప్తారంటే చేనేత కార్మికులు అత్యధికంగా ఓటర్లుగా ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ గారు ఇవాళ మంత్రిగా ఉన్నారు. ఆయన నిరంతరం ఆ నియోజకవర్గంలో చేనేత కార్మికులతో అనుసంధానం అవుతూ వారితో మాట్లాడుతూ చేస్తూ ఆయన గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నటువంటి ఈ సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా ఆయన కూడా మరి మూల కారణంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాను. రోజు నేను హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్తుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి అంటే 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల కుటుంబాల మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో, ప్రేమతో, శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినందుకు మీ అందరి తరఫున, నా తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పండి. ఈరోజు అమలాపురం రూరల్ మండలం బండారులంకలో చేనేత కార్మికులకి పండగ రోజు అని చెప్పాలి. కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువగా చేనేత కార్మికులే ఉన్నారు. వారికి ఈ రోజు నుంచి 200 యూనిట్స్ ఉచిత విద్యుత్ పథకం అన్నది నిజంగా చాలా అద్భుతమైనటువంటి పథకం. ఎందుకంటే వేండీళ్ళు చన్నీళ్ళు సేవ అన్నట్టు మరి నెలకి 750 రూపాయల దాకా వస్తుంది. అలాగే పవర్లూమ్ వాళ్ళకి అయితే 1,200 రూపాయల దాకా వస్తుంది.
మరి ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి మా బండారులంక చేనేత కార్మికుల తరఫున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఈ ఉచిత విద్యుత్ అర్హులకి సర్టిఫికెట్లు కూడా పంచడం జరిగింది. అలాగే పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మా చేనేత కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చేనేతకి ఇంకా అనేకమైన పథకాల గురించి కూడా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు వీళ్ళందరూ కూడా కూటమిగా ఈ చేనేతని ఒక గాడిలో తీసుకురావాలి, చేనేతకి మంచి వైభవం తీసుకురావాలన్న దృష్టిలో ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఫస్ట్ స్టెప్గా 200 యూనిట్లు ఉచితం అన్నది జరిగింది. ఇది నిజంగా మా బండారులంక చేనేత కార్మికులు యావత్ రాష్ట్ర చేనేత కార్మికులు కూడా పండగ అనేది తెలియజేస్తారు.